సుఖాల తేలరావోయి చిన్నారి నోయి బిరాన చేరరావోయి రే రే పురాదోయి సుఖాల తేలరావోయి సుఖాల తేలరావోయి జవరాలి ప్రేమ నీదేరా జడదారి జవరాలి ప్రేమ నీదేరా జడదారి చేరా జాగేలా ఓ బ్రహ్మచారి సరి చేరా జాగేలా నీ చిన్నారి నోయి బిరాన చేరరావోయి రే రే పురాదోయి సుఖాల తేలరావోయి అంతటి అస్కలిత బ్రహ్మచారి సంసారంలో పడి ఎన్ని బాధలు పడుతున్నాడు నాథ బయలుదేరండి అబ్బాయిని ఒకసారి చూసొద్దాం సరే పదదేవి బాబు ధర్మం నా కర్మం ఇప్పుడు మీకు ధర్మం పండి ధర్మం సర్వపాపహరం తండ్రి అందరూ కలిసి నా ప్రాణాలు తీయండి ఇదిగో మీకు కాదు పొమ్మంటుంటే పండి పండి మాయా వీళ్ళకి ఏదైనా ఇయ్యమ్మా పాపం ఆహా అన్నపూర్ణ తల్లి ఇంట్లో ఉంటే లేదు లేదంటూ పొమ్మంటావే నాయన అవునవును అన్నపూర్ణ అల్లుడు సొమ్ము అత్తధార పోసిందని ఆర్జించి తెచ్చి పెడితే అందరూ అన్నపూర్ణలే పోరేవింకా పెట్టిపోయడానికి బిడ్డ పాప ఎవరూ లేరు ఉన్నాడు నాయన ఒక్క సుపుత్రుడు ఇంకే సంపాదించి పెట్టలేడు ఆ సుపుత్రుడు ఇప్పుడు పూర్తిగా భ్రష్టుడైపోయినాడు నాయన మేము ఇలా ముష్టికి బయలుదేరాం మంచి పని చేశారు పండి పండి ఇదిగో మీ చీర ఇవ్వకే ఇవ్వకు ఎందుకు చిరిగిపోయింది చిరిగిపోతే మట్టుకు చించితే పిల్లలకు గోచులు కావు ఇదిగో తెరగా వచ్చిందని పట్టుకుపోతున్నావా బాబు బాబు పోనీ ఇచ్చేయి ఎంత కష్టంలో ఉన్నాడు పాపం ఇవి కూడా తీసుకోనైనా మా బిడ్డ లాంటి వాడివి అడవి గొడ్ల లాంటి అత్తమామ సిద్ధమయ్యారు ఇక మీలాంటి అడుక్కు తినే తల్లి తండ్రి తక్కువయ్యారు నాకు అదేమిటి నాయన వారిద్దరూ పార్వతీ పరమేశ్వర్లా ఉంటే అలాంటవి రౌద్రంలో అంతటి వారే నా సంసారంలో చేరి ప్రళయ తాండవం చేస్తున్నారు చల్లని నా ఇంట్లో కాలు పెట్టి శ్మశానంగా మార్చాలని చూస్తున్నారు ఈ పార్వతీ పరమేశ్వర్లకు తోడు వీడొకడు నందీశ్వరుడు వీళ్ళందరూ తగలబడితే గాని నా శరీ విరగడైపోదు ఆ తగలబడేదేదో నువ్వే తగలబడు శివ శివ అమ్మా అంత మాట నొచ్చే భర్తను మగవాడు కోపించాడని మనం ఎదురు తిరిగితే సంసారాలు అల్లరిపాలు కావు ఆకులలో పిండివలి రక్షించి పోషించే భర్తకు మించిన భగవంతుడెవరమ్మా భార్యకు ఆ పతే కాలిపోతే బ్రతుకున్న శవం కాదు సతీ వెళ్ళు నీకన్నిటితో భర్త పాదాలందుకుని పాప విముక్తి పొందు అలా గడ్డి పెట్టమ్మా రోసం పౌరసం లేని గుడ్డివి అడ్డమైన గడ్డి నువ్వే తిను నా పిల్లకేం కర్మ తినడానికి అమ్మా తల్లి ఇదే నా కూతురికి నేర్పవలసిన నీతులు ఎంత అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల నువ్వు అయ్యి చేతిలో పెట్టిన తర్వాత
అతడే కదమ్మా అన్నిటా దిక్కు. సంసారాలు ఎప్పుడూ ఒక్క రీతిగా సాగవు. కష్ట సుఖాలు కలబోసి పంచుకోవడమే కుటుంబ ధర్మం. తెచ్చినప్పుడు దేవుడు, తేనప్పుడు దయ్యమున. అమ్మలగన్న అమ్మవు. అమ్మకు దూరమైన ఆ కుర్రవాణ్ణి ఇలా బాధించడం భావ్యం కాదు తల్లి. మీరు వచ్చింది తిరిపానికా, తీర్పులు చెప్పడానికా? తీర్పులు మీలాంటి దొరల పని, దొంగతనాలు నీలాంటి గజ దొంగల పని. దొంగ 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 ఎందుకలా ఎత్తిపడుస్తారు? వేదాంగాలు నేర్చి విజ్ఞాన వీధుల్లో విహరించే బ్రహ్మజ్ఞానినే ఆత్మను అరచేతితో అదివు పట్టి అతి నీచమైన దొంగతనానికి దిగి ఈ స్థితికి ఎందుకొచ్చాను? ఈ క్షుద్ర దేవతలందరికీ పీకలమయ్యా నైవేద్యం సమర్పించడానికి తెలుసా? ఏనాడు ఈ అడవి మేడానికి అల్లుండయ్యాను, ఆనాటి నుంచి నా ఆత్మకు శాంతి అనేది ఈషణ్మాత్రమైనా లేకపోగా అయ్యోని కరికరించే దిక్కైనా లేకపోయింది. ఆపదలపై ఆపదలు అశ్రిపాతాల వలె విరుచుకుపడే వేళల్లో అండగా నిలిచి ఆదరించవలసిన అర్థాంగి హాలాహలమై వేధించుకు తింటోంది. అవును, ముల్లోకాల్లోనూ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ చల్లచల్లగా కయ్యాలు పెట్టి తాండవ నృత్యం చేసేవాడిని. ఆ పాపమే పెచ్చు విరిగి పెళ్ళంపోరుగా మారి నా ప్రాణాలు తీస్తోంది. చాలు, నాకు జరిగిన ఈ శాస్తి చాలు. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే లేదు. స్వస్తి స్వస్తి, ఈ ఆలికి స్వస్తి, అత్తమామలకు స్వస్తి, నా సర్వస్వం గ్రహాలకు స్వస్తి స్వస్తి. నాయనా నాయనా, బాబు, నాయనా, బాబు. సన్నాసుల్లో కలుపుతానన్నావుగా, మళ్ళీ పిల్లలు ఎందుకు శారదిస్తా? శాంతం శాంతం. తప్పు చేయటం మానవ సహజం. అది క్షమించి చేరదీయటమే దైవ లక్షణం. అమ్మాయి కోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా అల్లుణ్ణి మన్నించి కడుపులో పెట్టుకోక తప్పదు. సరే, ఈసారికి క్షమించాం. బాబు లేనాయనా. బాబు, సంసారాల్లో అనేక సాధక బాధకాలుంటాయి. ఓరిమితో అవన్నీ సరిచేసుకోవటమే గృహస్థుని ధర్మం. ప్రేమతో, సహనంతో కష్ట నష్టాలను నిగ్రహించి గృహసీమను స్వర్గసీమగా చేసుకోవాలి. చూడు నాయన, ఒక్క రహస్యం చెబుతాను విను. సంపాదన ఉంటేనే స్త్రీలు నింపాదిగా ఉంటారు. గడనగల మగని జూచిన అడుగడుగుల మడుగులిడుదురు అతివలు ప్రేమ. గడనుడుగు మగనిగాంచిన నడపీనుగ వచ్చనంచు నగుదురు తనయా. ఇది లోక చరిత్ర కనుక వెళ్ళి ఏ మహారాజునైనా ఆశ్రయించి బాగా ఆర్జించుకురా. తిట్టిన వాళ్ళందరూ నిన్ను దీవిస్తారు. నాయనా, ముఖం చూస్తే ఆ సరస్వతీదేవి ముద్దుబిడ్డలా ఉన్నావు. విద్య నీతో పాటు ఉంటుంది. వెళ్ళి విజయంతో తిరిగిరా. కన్న తల్లిదండ్రుల వలె కరుణ చూపి నాలో కొత్త ప్రాణం పోశారు. కృతజ్ఞుడు. పెద్దలు చేయగలిగింది ఇంకేముంది నాయన? విద్యలు నేర్పడం, బుద్ధులు చెప్పడం. వెళ్ళిరా నాయనా. మాయా, మన్నించు. ఆకలితో మార్చి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇక నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టి కాపాడతాను. నానారాజ సందర్శనం చేసి నవనిధులు తెచ్చి నీ నట్టింట పోస్తాను. సరేనా? అట్లాగే. తొందరగా వస్తావు కదా? ఓ, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. బాబులు, నే వచ్చే వరకు చేపలు మాత్రం పట్టకండి. కృష్ణ, నారద మహర్షి గర్వభంగ ప్రకరణం ఇంకా పరిసమాప్తి కాలేదా? కాలేదు. అతనిప్పుడు యాచన వృత్తి పూని ఏచాటనకు బయలుదేరాడు. మనం ఇప్పుడు అతనికి దాతల రూపంలో దర్శనమివ్వాలి. పద. ధర సింహాసనమై ఆసనమై నభము గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయ